హలో గైస్, నేను మీ తెలుగు యానిమే త్రిబుల్ 3. ఈ వీడియోలో వచ్చేసి సోలో లెవెల్ రాగ్నరాక్ చాప్టర్ 21 అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక ఇటువైపు మన లీ ఇమ్సన్ అయితే వచ్చేసి ఫుల్గా పార్టీ చేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే మనోడి గురించి ఇంటర్నెట్లో కొన్ని ఆర్టికల్స్ అయితే రాస్తూ ఉంటారు. ఇక మన లీ ఇమ్సన్ అయితే వచ్చేసి నేను కాసేపు నటించినందుకు నా గురించి పబ్లిక్ అంతా చాలా పాజిటివ్గా మాట్లాడుకుంటున్నారని అంటాడు. ఇక అంటర్ అసోసియేషన్ అయితే వచ్చేసి మన లీ ఇమ్సన్ని ఒక నిర్దోషిగా భావించి మనోడిని అయితే విడుదల చేస్తుంది. ఇక చాలా ఆర్టికల్స్ అయితే వచ్చేసి మన లీ ఇమ్సన్ గురించి చాలా పాజిటివ్గా అయితే రాస్తూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడ ఇంకో అమ్మాయి అయితే వచ్చేసి ఇక్కడ ఎవరున్నారో చూడు, ఇక్కడ గొప్ప హీరో అంటర్ ఉన్నాడని చెప్పేసి అంటుంది. మీరు కాస్త ముందుగా వస్తున్నట్టుగా నాకు చెప్తే నేను కొంచెం ఫాస్ట్గా మీ దగ్గరికి వచ్చేదాన్ని కదా అని చెప్పేసి తనైతే మాట్లాడుతూ ఉంటుంది. ఇక తనైతే వచ్చేసి ఆ కన్ను అమ్మాయిలందరినీ అయితే బయటికి పంపేస్తుంది. ఇక మన లీవ్సన్ అయితే వచ్చేసి ఏంటి నేను ఇక్కడికి వచ్చే విషయాలని నీకు చెప్పాలా అని చెప్పేసి చాలా పొగరుగా తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక తనైతే వచ్చేసి వీడికి చాలా పొగరున్నట్టుంది, ఎందుకంటే వీడు పుట్టడంతో గోల్డెన్ స్పూన్తో పుట్టాడు, బాగా రిచ్ కాబట్టి వీడికి అంత పొగరు ఉండడంలో తప్పేం లేదులే అని చెప్పేసి అనుకుంటుంది. అంతేకాదు టీనేజ్లో సౌత్ కొరియాలో ఒక హీరోలా ఉన్నాడు, అలాంటప్పుడు ఇంత పొగరు ఉండడం సహజమేలే అని చెప్పేసి అనుకుంటుంది. కానీ ఇతను ఏ ర్యాంకుగా అవేకన్ చెందినప్పుడు దక్షిణ కొరియా మొత్తం ఇతని గురించి అయితే మాట్లాడుకుంది. కానీ హఠాత్తుగా ఒక రోజు అయితే వచ్చేసి లీన్సన్ డ్రైవర్ కూడా అయితే ఒక ఎస్ ర్యాంక్ హంటర్కి అయితే చేరుకున్నాడు. ప్రపంచమంతా ఎస్ ర్యాంక్ హంటర్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు, మన లీన్సన్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఇక తనైతే వచ్చేసి నేను ఒక బిజినెస్ గురించి ఎంతో మాట్లాడాలి ఇక్కడికి వచ్చానని అంటుంది. కానీ మన లీవ్సన్ అయితే వచ్చేసి నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావని అంటాడు. నేను దేని గురించి మాట్లాడుతున్నానో తెలియనట్టుగా నటించవద్దు, నేను స్టార్ పౌడర్ గురించి అయితే మాట్లాడుతున్నా, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అని అంటుంది. కానీ మన లీవ్సన్ అయితే వచ్చేసి అంత డబ్బు ఖర్చు పెట్టి అది కొనాలని ఏమాత్రం అనుకోవట్లేదు. నాకు సంబంధించిన వస్తువులు చాలా వరకు అయితే నాశనం అయిపోయి, అంతేకాదు నేను ఇప్పుడే ఒక కేసు నుండి అయితే బయటపడ్డాను. ఇక ఆ మాటలు నా కన్న అమ్మాయి అయితే వచ్చేసి ఏంటి నీ దగ్గర డబ్బులు లేవా, నాతో జోక్ చేయట్లేదు కదా, ఎందుకంటే నువ్వు కొనాలనుకుంటే ఎలాగైనా కొనగలవు అని చెప్పేసి అంటుంది. ఇక దానికి మన లీవ్సన్ అయితే వచ్చేసి అలాగైతే నేను నా బిజినెస్ పార్ట్నర్ని ఒకసారి అడిగి చూస్తాలని అంటాడు. కానీ వాడు అంత మొత్తంలో డబ్బు ఇవ్వడానికి ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదని అంటాడు. ఇక ఇటువైపు అక్కడ గాబ్లెన్స్ మాస్టర్ని మన గ్రే అయితే చంపుతూ ఉంటుంది. మన సూ కూడా అయితే వచ్చేసి అక్కడ వాడిని అన్నింటిని అయితే చంపుతూ లెవెల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. మన సూ చాలా ఫాస్ట్గా అక్కడ గాబ్లెన్స్ మాస్టర్ని అయితే చంపేస్తూ ఉంటాడు. ఇక మన సూ అయితే వచ్చేసి మన బేరుతో మాట్లాడుతూ నేను ఇంకా ఇక్కడ కొన్ని గాబ్లెన్స్ మాస్టర్ని పిలవాలనుకుంటున్నానని అంటాడు. ఇక మన బేరు అయితే వచ్చేసి యువ చక్రవర్తి మోనార్క్ మన వాడితో మాట్లాడిన తర్వాత వాడు చాలా అసహనానికి అయితే గురైనట్టుగా ఉంది అని అంటాడు. ఇక మన బేరు అయితే వచ్చేసి లీవ్సన్ ఇప్పుడు ఈడే స్టార్ పౌడ్ కొనంలో దక్షిణ కొరియాలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడని అంటుంది. మన ముఖ్యమైన లక్ష్యం ఏమిటంటే వాడి దగ్గర నుండి మనకు కావాల్సిన వివరాలను సేకరించడం, కానీ మనం అడిగితే వాడు అంత ఈజీగా అయితే చెప్పడు, అలాగని మనం వాడితో గొడవ కూడా పడలేమని అంటుంది. దానికి మన జూ అయితే వచ్చేసి వాడి దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనకి ఇంకా వేరే మార్గం లేదా అని అంటాడు. కానీ మన బేరు అయితే వచ్చేసి కేవలం ఒక అవకాశం అయితే ఉంది మహారాజ్, ఏమిటంటే వాడిని నేను తినేస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను తెలుసుకోగలని అంటుంది. కానీ అందులో ఒక ప్రమాదం అయితే ఉందని అంటుంది. మొదటిగా మీరు వాడితో యుద్ధం చేసి వాడిని ఓడించగలగాలి, వాడిని ఓడించిన తర్వాత నేను వాడిని తినేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలను, అప్పుడు మాత్రం ఇది పనిచేస్తుందని అంటుంది. మీరు ఖచ్చితంగా లీవ్సన్ని ఓడించాలంటే ఇంకా మీరు చాలా బలంగా అయితే మారాలి చిన్న యువరాజా. నా దగ్గర ఉన్న స్కిల్స్ని బట్టి నేను ఖచ్చితంగా చెప్పగలిగింది ఏంటంటే కేవలం మీరు ఇప్పుడు సి ర్యాంక్ మాత్రమే ఉన్నారు, ఇంకా మీరు చాలా బలంగా మారితే తప్ప అతన్ని ఓడించలేరని అంటుంది. ఇక మన గ్రే విషయాన్ని దగ్గరికి వస్తే అది ఒక డి ర్యాంక్ హంటర్తో సమానం. ఇక తనైతే వచ్చేసి ఒక సి ర్యాంక్ హంటర్తో సమానం. మీరు గ్రేడ్తో కనుక బాండ్ అయినప్పుడు చూసుకుంటే ఒక బి ర్యాంక్ లెవెల్కి అయితే చేరుకుంటారు. ఇక మనం అందరం కలిసి వాడి పైకి యుద్ధానికి వెళ్ళినా కానీ వాడు చాలా ఈజీగా అయితే మన అందరినీ ఓడించగలడు. వాడు ఇప్పుడు ఏ ర్యాంకులో అయితే ఉన్నాడు, ఇంకా మీరు సి ర్యాంకులో మాత్రమే ఉన్నారు, ఇంకా మీరు చాలా బలంగా మారాలి చిన్న యువరాజా అని మన బేరు అంటుంది. ఇక మన లీసా అయితే వచ్చేసి ఇంతకు నువ్వు ఏ ర్యాంకులో ఉన్నావు బేరు అని చెప్పేసి అంటుంది. దానికి మన బేరు అయితే వచ్చి నేను ఏ ర్యాంకులో నీకు తెలీదా అని చెప్పేసి అంటుంది. నేను ఒక మార్షల్ నీకు తెలుసు కదా అని అంటుంది. ఎందుకంటే నువ్వు సూహుకి ప్రైవేట్ లెవెలా అని చెప్పేసి అంటుంది. ఇకప్పుడు ఎటువైపు మన సూహు సిస్టమ్ అయితే వచ్చేసి నువ్వు డైలీ క్వెస్ట్ అయితే పూర్తి చేస్తావు, నీకు కావాల్సిన రివార్డులు తీసుకో అని చెప్పేసి అంటుంది. ఇక మన సూ అయితే వచ్చేసి ఇప్పటికీ నేను చాలా వస్తువులను అయితే ఎంచుకున్నాను, వాటి వల్ల నా ర్యాంక్ ఏమాత్రం పెరగట్లేదని అనుకుంటాడు. ఇక మనోడు ర్యాండమ్ బాక్స్ని అయితే ఎంచుకుంటాడు. ఇక ఆ ర్యాండమ్ బాక్స్ నుండి మనోడికి ఒక యాక్సెల్ రింగ్ అయితే వస్తుంది. ఇక మన సిస్టమ్ అయితే వచ్చేసి మీరు అరుదైన యాక్సెస్ రింగ్ని అయితే పొందారు, అదొక డి టైప్ రకం అని అంటుంది. అది ఒక యాక్సెస్ రింగ్, దాని సెన్సెస్ అయితే వచ్చేసి 5+ అయితే ఉంటుంది. ఇక మన సూ అయితే వచ్చేసి ఆ రింగ్ తన ఫింగర్కి అయితే పెట్టుకుంటాడు. దీనివల్ల నా సెన్సెస్ కాస్త అయితే పెరుగుతాయి, కానీ చాలా రోజుల నుండి నేను గాబ్లెన్స్ మాస్టర్తోనే పోరాడుతున్నాను, నేను వీళ్ళంత వేగంగా అయితే డెవలప్ అవ్వాలి, ఎందుకంటే ఈ గాబ్లెన్స్ మాస్టర్ని చంపుతుంటే నేను ఏమాత్రం ఫాస్ట్గా డెవలప్ అవ్వలేకపోతున్నాను. దానికి ఒకే ఒక మార్గం అయితే ఉంది, నేను డంజన్ లోపలికి వెళ్ళి అక్కడ మాస్టర్ని చంపితే అది నాకు చాలా ఉపయోగపడుతుంది. నేను ఒక్కనే డంజన్స్ లోపలికి వెళ్తే చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతాను, అదొకటే నాకున్న మార్గం అని చెప్పేసి మన సూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తర్వాత మన సూ అయితే వచ్చేసి నాకు వచ్చే కేవలం కాంట్రాక్ట్స్ అయితే వచ్చేసి కేవలం మైనింగ్ మాత్రం సంబంధించినవి అయితే వస్తున్నాయి, ఒక ఈ ర్యాంక్ హంటర్ని ఎవరు డంజన్లకి పిలవట్లేదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అలాగని సీక్రెట్గా ఆ డంజన్స్ లోపలికి వెళ్దాం అనుకున్నా అది ఇల్లీగల్ అవుతుంది, దానివల్ల నాకు మళ్ళీ ఒక ఏదైనా సమస్య అయితే వచ్చి పడుతుందని చెప్పేసి అనుకుంటాడు. ఇక మన బేరు అయితే వచ్చేసి అలాగైతే మనం వెంటనే హంటర్ అసోసియేషన్కి వెళ్ళి ఒక కొత్త హంటర్గా లైసెన్స్ అప్లై చేద్దామని అంటుంది.
నేను సాధారణ హంటర్గా డెవలప్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ సడన్గా నేను ఒక ఎస్ ర్యాంక్ హంటర్గా చేరుకుంటే అది నాకే ప్రమాదం అయితే తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ఇటాలియన్ గ్రూప్ అయితే వచ్చేసి ఇంకా భూమిపైన అయితే తిరుగుతుంది. నేను గనక షాడో మోనార్క్ కొడుకులైన వాళ్ళకి గనక తెలిస్తే అది లేనిపోయిన సమస్యలు అయితే తెచ్చిపెడుతుంది. దానివల్ల మా నాన్నకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని అంటాడు. ప్రత్యేకంగా నేను లియోన్స్‌ని కూడా ఓడించలేకపోతే అలాంటప్పుడు ఇటాలియన్ గ్రూప్‌ని ఎలా ఓడించగలనని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. దాన్ని విన్న మన బేరు అయితే వచ్చేసి ఇటాలియన్ గ్రూప్ గురించి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు మహారాజా అని అంటుంది. ఎందుకంటే నేను రాకముందే ఖచ్చితంగా వాళ్ళు ఈ భూమిపైకి వచ్చింటే వాళ్ళ శక్తి చాలా వరకు అయితే తగ్గిపోయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రావడానికి డైమెన్షన్ పోర్టల్‌ని అయితే దాటుకొని రావాల్సి ఉంటుంది. దాన్ని విన్న మన సూహు అయితే వచ్చేసి ఏంటి డైమెన్షన్ పోర్టల్ దాని గురించి నాకు వివరంగా చెప్పు అని అంటాడు. ఖచ్చితంగా ఇతర ప్రపంచానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా డైమెన్షన్ పోర్టల్ ద్వారా మాత్రమే ప్రయాణించగలం. అలాంటప్పుడు వాళ్ళు ఎంత శక్తివంతులైనా కానీ తిరిగి వచ్చేటప్పుడు ఖచ్చితంగా చాలా బలహీనంగా అయితే ఉంటారు. నాకు తెలిసినంత వరకు అందుకే నా మహారాజు అంత త్వరగా భూమిపైకి రాకూడదని నిర్ణయం తీసుకున్నాడని అంటుంది. దాన్ని విన్న మన సూహు అయితే వచ్చేసి ఒకవేళ ఇటాలియన్ గ్రూప్ ఇంకా భూమిపైన ఉన్నప్పటికీ వాళ్ళు ఇంకా ఇప్పటికీ చాలా బలహీనంగా అయితే ఉంటారు. ఒకవేళ నేను ఫ్యూచర్లో ఖచ్చితంగా వాళ్ళతో యుద్ధం చేయాలంటే ఇప్పుడే నాకు సరైన సమయం, ఇప్పుడే నేను చాలా బలంగా మారాలని అనుకుంటాడు. ఇక అప్పుడే మన బేరుకి అయితే వచ్చేసి మన జిన్వు చెప్పిన మాటలైతే గుర్తుకొస్తాయి. ఇక మన జిన్వు అయితే వచ్చేసి బేరు భూమిపైన పరిస్థితి ఎలాగుందో నాకేమాత్రం తెలియదు, నువ్వు ఇప్పుడు భూమిపైకి వెళ్ళు అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే ఇప్పుడు భూమిపైన ఏం జరుగుతుందని ఏమాత్రం చూడలేకపోతున్నాను, నువ్వు వెంటనే వెళ్ళి సూహుకు అయితే సహాయం చేయి. ఒకవేళ భూమి ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు నువ్వు వెనకాడదు, నీకు ఇష్టం వచ్చిన పని చేయి అని అంటాడు. ఇప్పుడు నేను ఇచ్చే కీని కేవలం నువ్వు అవసరం వచ్చినప్పుడు మాత్రమే వాడు అని మన జిన్వు అయితే అంటాడు. ఇక అప్పుడే మన బేరు అయితే వచ్చేసి నా మహారాజు చెప్పిన విషయం నేను ఎలా మర్చిపోయానని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మన సూహు దగ్గరికి అయితే వస్తుంది. ఇక వెంటనే మన సూహు అయితే వచ్చేసి తన పాకెట్ నుంచి మొబైల్ గడ్డకు తీసి అసలు ఆ విషయం నేను ఎలా మర్చిపోయానని అనుకుంటాడు. ఇల్లీగల్గా డంజన్స్ లోపలికి వెళ్ళటం కన్నా ఇది ఖచ్చితంగా చాలా మెరుగైన నిర్ణయమే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన లోపలికి వెళ్ళడానికి ఇది ఒక సరైన మార్గం అని చెప్పేసి మన సూహు అనుకుంటాడు. ఇక వెంటనే మన సూహు అయితే వచ్చేసి ఒక బిల్డింగ్లోకి వచ్చి ఒక వ్యక్తి అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక అక్కడ వ్యక్తి అయితే వచ్చేసి చాలా రోజుల తర్వాత నేను కలిసినట్టు ఉన్నాను సూహు అని చెప్పేసి అంటాడు. అయినా నువ్వెందుకు నన్ను నీలి రంగులో బట్టల్లోనే కలవాలనుకుంటున్నావు సూహు అని చెప్పేసి అంటాడు. నువ్వు ఇక్కడికి వచ్చిన కారణం ఖచ్చితంగా ఏదైనా బిజినెస్ ప్రపోజల్ పైన ఇక్కడికి వచ్చావా అని ఆశిస్తున్నానని అంటాడు. ఇక వెంటనే మన సూహు అయితే వచ్చేసి నేను చెప్పే ఇప్పుడు బిజినెస్ ప్రపోజల్ చాలా మంచిదైతే ఉంటుంది, దాన్ని మీరు ఖచ్చితంగా కాదనలేరని అంటాడు. ఇక మన బేరు అయితే వచ్చేసి అంతా నేను అనుకున్నట్టే జరుగుతుంది, మా చిన్నవిరాజు చాలా బాగా మాట్లాడుతున్నాడని అనుకుంటాడు. నా మహారాజు భూమిపైన హంటర్గా ఉన్నప్పుడు అతని పనులని చూసుకుంది ఇతను నీకు వరుసకు మేనమామ అవుతాడని చెప్పేసి మన బేరు అంటుంది. ఇక దానికి మన యూజిన్ అయితే వచ్చేసి నువ్వు డంజన్స్ లోపలికి వెళ్ళడానికి నీకు అవసరమైనంత మద్దతు నేను ఇవ్వాలా అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఇప్పుడు మన యూజిన్ అయితే వచ్చేసి ఒక హంటర్ కాదు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి మనోడు ఒక ప్రెసిడెంట్. ఇక ఇక్కడితో చాప్టర్ అయితే అయిపోయింది గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయండి గైస్.